రోజు జ్యువెలరీ షాపింగ్ ఉంది, అలాగే అనుకుంటున్నాను బర్త్డే కాబట్టి ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ తనకి ఏదో ఒక ఐటమ్ కొనుక్కుంటూ వెళ్ళిపోవాలన్న నేను కలవడం అయితే ఫస్ట్ టైం కలుస్తున్నాను. నార్మల్ గా అయితే మేము ఫోన్స్ లో మాట్లాడుకోవడం గట్రా జరిగింది, కానీ ఇవి తీసుకున్నాను అనమాట. డ్రెస్ సూపర్ ఉందా? మా గీత పాప సూపర్ అన్నాడు పక్క. సూపర్ బాగుంది యాక్చువల్లీ. బొట్లు ఉన్నాయి కదా అవి అన్నమాట, అవి టార్గెట్ పెట్టుకున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో, నేనైతే బాగానే ఉన్నానండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మేమైతే ఒక దగ్గరికి వచ్చామన్నమాట. పళ్ళు క్లీన్ చేస్తాం అలాగే నిన్న అయిపోయింది పళ్ళు క్లీనింగ్ అనేది. రోజు వాసన వస్తుందని చెప్పి రాకపోతే బాధపడతాం. పుట్టినేనండి, అన్ని మా ఆయన కావాలని నన్ను ఏడిపిస్తారనమాట. గీత పాపను అయితే ఇంటి దగ్గర వదిలేసాం, చిన్న పాపను తీసుకుని వచ్చాను. ఎక్కడికి వచ్చాం గెస్ట్ చేయండి. జ్యువెలరీ షాప్ మళ్ళీ ఎన్నిసార్లు జ్యువెలరీ, కానీ రోజు జ్యువెలరీ షాపింగ్ ఉంది, అలాగే ఇంకొకటి నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పటి నుంచో నేను మాట్లాడుతాను నా ఫోన్లో. ఇంతవరకు రియల్గా కలలేదనమాట, ఫస్ట్ టైం రియల్గా కలుస్తున్నా. పదండి వెళ్ళ మీదకి, ఎవరో మీకు చూపిస్తాను వీడియోలోనే, అప్పుడు మీరు గెస్ట్ చేసేస్తారు మ్యాక్సిమం. సో చెప్పాను కదా వచ్చాను అని చెప్పేసి ఎవరో అక్క గుర్తుపట్టారా? గుర్తుపట్టేస్తారు కదా అక్క నిన్ను. మధు మధు కలెక్షన్స్ అక్క అనమాట. సో బొటిక్ పెట్టారు, ఒకసారి వచ్చి విజిట్ చేద్దామని నేను కూడా వచ్చాను అనమాట. కలెక్షన్ అయితే మస్తుగానే ఉంది. అప్పుడు ఇంటికి పంపించినప్పుడు కూడా చేసాను. ఎలా ఉన్నాయి క్వాలిటీ? సూపర్ ఉన్నాయి అసలు. క్వాలిటీ ఫ్యాబ్రిక్ బాగుంది, షైనింగ్ బాగుంది. మెయిన్ పట్టు షైనింగ్ వచ్చింది. క్వాలిటీ కూడా మా అబ్బాయింటే చేస్తున్నాం. నెక్స్ట్ అందులోనే రిప్లికాస్ చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి, అంటే మన డిఫరెన్స్ అనేది మనకు తెలిస్తే ఈజీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతకి అడ్రస్ ఇది? సీతమ్మధార. సీతమ్మధార వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ లో ఉంటుంది. రాక్జిమ్ అని కొడితే మనకి గూగుల్లో వచ్చేస్తుంది. ఓకే, సో మధుస్ కలెక్షన్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెట్టేసి అలానే లొకేషన్ పంపిస్తాం. ఓకే ఓకే, సో మచ్ ధర్ని వచ్చినందుకు, విజిట్ చేసినందుకు. థ్యాంక్ యూ అక్క. బాగుంది కలెక్షన్ అంతా. సో అన్ని చూసినా మా ఆయన కూడా. కలిపి తీస్తే దానికి లెక్క ఉంటుంది. అవునా? ఏదో వీడియో తీస్తే తను ఏదో వీడియో షూట్ చేసి నీకు పంపిస్తే నువ్వు ఏదో బ్లాగ్ లింక్ క్రియేట్ చేస్తే ఇలా నువ్వు తీ అయితే మా ఇద్దరికి. సో మా ఆయన అలానే అండి ఫన్నీగా జోకులు వేస్తుంటారు. నన్ను ఎప్పుడు ఆడిపోసుకోకుండా ఉంటే అతనికి నచ్చదు అనమాట. ఏదో ఒక్క మాట అనాలి, ధరణిని ఏడిపించాలి అని చెప్పేసి. అది అలా పొగడాలి, నేను అలా పొగిడితే ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా అక్క. అంతే ఆబ్వియస్లీ. అంత లేదు కానీ ఇద్దరం చూస్తే నిజంగా ట్విన్స్ లా ఉన్నాం కదా మనం. నేను అసలు యాక్చువల్లీ ధరణిని కలవడం అయితే ఫస్ట్ టైం కలుస్తున్నాను. నార్మల్ గా అయితే మేము ఫోన్స్ లో మాట్లాడుకోవడం గట్రా జరిగింది, కానీ చాలా రోజుల నుంచి చెప్తున్నా వైజాగ్ వస్తే కలుద్దాం కలుద్దాం అని. ఫైనల్లీ ఈ రోజు నా కోసం అయితే వచ్చింది. థ్యాంక్ యూ రా. వైజాగ్ అలాంటి ఫీల్ అది అలా ఇంట్లో ఉండిపోతాము, బయటికి రాబుద్ది. వస్తే ఏదో పని మీద వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. నేను కలవాలని నేను చాలా రోజులు బట్టి ట్రై చేశాను. ఈ రోజు పాపం వాళ్ళ పాప బారసాల ఫంక్షన్ కి కూడా నాకు ఇన్వైట్ చేసింది. ఆ రోజు నాకు అదే రోజు మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. లేకపోతే డెఫినెట్లీ నేనైతే మస్ట్ అండ్ షుడ్ గా అయితే విజిట్ చేస్తాను తెలుసా. ఎందుకంటే ఎవరైనా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే రాలేను కానీ. సో ఫైనలీ కలిసాం, చాలా హ్యాపీగా ఉందిరా నిజంగా మీట్ అవ్వడం. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. సో ఎవరైనా మీరు వైజాగ్ లో ఉంటే అక్కడ కలవడం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి వచ్చు, రియల్ గా చూస్తే అదొక ఫీలింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అమ్మ మేము నిజంగా వీడియో చేసిన వాళ్ళని మనం కలిసామన్న ఫీలింగ్ ఉంటది కదా. సో మేము ఫస్ట్ టైం కలిసినట్టు అయితే ఏం లేదు కదా. సేమ్ నిజంగా ఎలా అయితే మాట్లాడుతుందో సేమ్ ఒరిజినల్ గా కూడా సేమ్ అలానే ఉంది, అలానే మాట్లాడుతుంది. సేమ్ అక్క కూడా అంతే అనమాట. ఇంకా ఏం డిఫరెన్స్ అయితే లేదు. బాగా రిసీవ్ చేసుకొని వచ్చిన హాయ్ అని పలకరించింది. హ్యాపీ. థ్యాంక్స్ అక్క. ఓకే, మీరు ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరిగా రండి. కిందనైతే లొకేషన్ షేర్ చేస్తాను. ఇది జస్ట్ ప్రమోషన్ కాదండి, మరీ చెప్తాను. జస్ట్ ఎలాగో నన్ను మీట్ అవ్వడానికి వచ్చింది, నాకు ఫోన్ చేసింది అక్క ఎక్కడున్నావు అని. సో ఈ రోజు సండే కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను బొటిక్ లో అనగానే అప్పుడు వచ్చింది అనమాట. సో ఈ మధుస్ కలెక్షన్స్ ని మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే వచ్చేసేయండి. ఆన్లైన్ లో కూడా మీకు కావాలనుకుంటే పంపిస్తాం అనమాట ఆర్డర్స్. షాపింగ్ అయిపోయిందండి, తీసుకున్నాను అనమాట, వెళ్ళిపోతున్నాం. చాలా థ్యాంక్స్ అక్క, బాగున్నాయి. కాదు నువ్వు ఇంటికి వెళ్ళాక ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పు. క్వాలిటీ, ప్రైజెస్ మెయిన్. ఎక్కడైతే ఎప్పుడు జెన్యూన్ గా ఉంటాం మనం. ఎందుకంటే చాలా మంది మెయిన్ యూట్యూబర్స్ కానీ మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే ఎక్కువ ప్రైజులు పెట్టేశారని అనుకుంటారు కదా. సో మనం ఏంటంటే అఫోర్డబుల్ గానే ఉంటది. నువ్వు చూసావు, నీకు చూపించాను కదా, 500 నుంచి 1300 మంది బడ్జెట్ అంతే. అవును. సో డైలీ వేర్ కి గానీ పార్టీ వేర్ కి గానీ బాగుంటుంది. అవునక్క, వాళ్ళు తెలివితేటలు కానీ అనుకుంటారు.
ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ అయితే నేను ఎందుకు కొనుక్కుంటాను నీ దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద గోల్డ్ వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. తక్కువ బడ్జెట్ కాబట్టి అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి మరి అక్కడ ఒకసారి కలిసి అనుకుంటారు ఇదేం ప్రమోషన్ కాదండి. నేను నార్మల్ గా నన్ను విజిట్ చేయడానికి వచ్చింది. ఆల్రెడీ నేను దీనికైతే ప్రమోషన్ కోసం అని 3 అవుట్ఫిట్స్ పంపించాను. అప్పుడు వేస్ట్ చేసుకుంది. అవి నచ్చి క్వాలిటీ ఇప్పుడు వేరేవి తను కొంచెం డైలీ వేర్ యూస్ చేయడానికి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి తీసుకుంది. ఒక 2 ఇంటికి వెళ్ళి మీకు నేను చూపిస్తా. అలానే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తీసుకున్నా. ఫస్ట్ టైం మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా తక్కువ ప్రైస్ లో నేను అక్క దగ్గర విన్నాను. 750 ఒకటి, 1200 ఒకటి. నేనైతే 1200 తీసుకున్నా. వర్క్ ఎక్కువది, చాలా బాగుంది. బయట అదే దసరాకి వస్తే మళ్ళీ కొత్త స్టాక్ చూపిస్తే తెలుస్తుంది. అవును, కొంతమందికి చూసింది తెలీదు. అవును, కుట్టించుకుని వేసుకుంటే అప్పుడు అడుగుతారు మళ్ళీ అందరూ. అవును అవును. సో ఈ రోజు వెళ్ళిన వెంటనే ఇంటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించేయాలన్నమాట ఫస్ట్. ఓకే బాయ్ అక్క. బాయ్ బాయ్. ఇవి తీసుకున్నాను అనమాట డ్రెస్. 2 కాటన్వే ఇంట్లో డైలీ యూస్కి. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇది చాలా బాగుంది. వర్క్ మాత్రం బాగా నచ్చింది. సూపర్ ఉందా? మా గీత పాప సూపర్ అని అంటుంది. నిజంగా చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం. రక్ష కట్టించుకున్నావా తాతతో నెల్లా? నోట్లో పెట్టకూడదు. అంకుల్ ఇచ్చారు నీకా? అలగలగా పెట్టారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నువ్వు? ఆహా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం కారులో? చైన్ షాప్ కా? ఇప్పుడు ఎందుకు చైన్ కొనాలి నీకు? ఎందుకు? రోజు ఎప్పుడు? సాయంకాలమా? సెప్టెంబర్ 28. అందుకు చైన్ కొనుక్కుంటున్నావా నువ్వు? మాట్లాడు. చైన్ కొనుక్కుంటున్నావా నువ్వు? డబ్బులు ఎక్కడవి? తాత ఇవ్వలేదు డబ్బులు. డబ్బులు ఇవ్వలేదు అటు మీరు చైన్ కొనుక్కోడానికి. ఎత్తారు అట్లే. డబ్బులు ఇవ్వే అని అడుగుతున్నా. అలా కాదు, బంగారం చైన్ కొనుక్కోడానికి. పక్క ఆ లుక్ ఆ షైన్ దాని గురించి ఎన్ని రోజులు వెయిట్ చేసి. సూపర్. కొని ఫస్ట్ కొనియమంటుంది. రూపాయలు నోట్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది. కాసులు ఫీర్ ఇచ్చేయమంటుంది. పుట్టి నేను అమ్మ కూర్చేస్తారు ఇస్తారు. తీసుకుందామా? బాగుంది యాక్చువల్. నీకెలా అనిపించింది? ఓల్డ్ అనిపించిందా? మళ్ళీ ఏదో పండు అనిపించింది. కానీ మా దగ్గర ఏం లేవు, మేమేం దాచుకోవట్లేదు అని అనిపించింది. అన్ని లాకర్లో పెట్టేస్తుంది. అవును, కొనుక్కుంటాను లాకర్లో పెట్టుకుంటాను, మళ్ళీ లాకర్లో తీస్తాను, కొనుక్కుంటాను, పెడతాను. ఏం అవ్వట్లేదు. కొంటుంది, గోల్డ్ లోన్ పెడుతుంది, మళ్ళీ కొంటుంది, మళ్ళీ లోన్ తీసుకొస్తాను, మళ్ళీ కొంటాను. అలా చేసుకుంటానండి. అది నా ఏమన్నమాట. నెక్స్ట్ ఇంకొక గోల్ ఏంటి తెలుసా అండి నాకు? కానీ నెక్స్ట్ ఇవి అండి, ఇగో ఇక్కడ బొట్లు ఉన్నాయి కదా, అవి అన్నమాట. అవి టార్గెట్ పెట్టుకున్నాను నెక్స్ట్ టైంకి. సరే అలానేనండి, ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి బ్యానర్ల మీద నా ఫోటో ఉండాలంటే నాని ఏం చెప్పాను దానికి? రోజు స్నానం సరిగ్గా చేయాలి, సరిగ్గా చేయాలి, పళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోవాలి, మేకప్లు గట్రా నీట్గా అవుతా ఉండాలి. అప్పుడు పడతానంట. చల్లగా రావాలి అంటే నా పళ్ళు ఇప్పుడు లేవంటావు. లాస్ట్లో నాకు 10 అన్నావు కదా, ఇవన్నీ అనిసిన తర్వాత అది కూడా అని ఏదైనా దాన్ని గ్రేట్ దొరకరు. అది ఈరోజు తెల్లవారు ఏటైందంటండి, ఏదో ఒకటి అంటారు అనుకుని నేను అన్నాను అనమాట. నాని నువ్వు ఇక్కడ నుంచి నన్ను పొగుడు, ఎంకరేజ్ చెయ్యో, అలాగైతే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుందంటే అప్పటి నుంచి పట్టుకున్నారండి. ధరణి నువ్వు గ్రేటు, నువ్వు ఎందులోని తీసిపోవు, అది ఇది అనుకొని. నేను తప్పు నాని అలాగా పొగడమంటావు, పొగిడి తెలుగంటావంటావా? షాపింగ్ అయితే చేసామండి. గీతు పాప బర్త్డేకి తనకి గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట కదమ్మా. అందరికీ తెలిసిందే సెప్టెంబర్ 28 గీతు బర్త్డే అన్నమాట. 28
28th బర్త్డే కాబట్టి ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ తనకి ఏదో ఒక ఐటెం కొనుక్కుంటూ వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్ అయితే అది చిన్నదామని పెద్దదామని మాకు కలిగినంత మేము కొనుక్కుంటున్నాం.